ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే ఇండిపెండెంట్ ప్రాపర్టీ కావాలి, మెట్రోకి దగ్గరలో ఉండాలి, ఇన్ సిటీలో ఉండాలి, చాలా తక్కువ కాస్ట్లో ఉండాలి, బ్రాండ్ న్యూ ఉండాలి అనే ఆలోచనలు ఎన్నో వస్తాయి కదా. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకు ప్రాపర్టీ దొరకకపోవచ్చు. కానీ ఈరోజు అలాంటి ఆలోచనలు కల ప్రాపర్టీ ఈరోజు తీసుకొచ్చాను. ఒక్కసారి విజిట్ చేద్దాము. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ వచ్చింది. ఈ ప్రాపర్టీ G+1 ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ తీసుకొని 5,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ అనేది తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో మీ చాయిస్ ప్రకారము కలరింగ్ అనేది, ప్లంబరింగ్ వర్క్ అనేది, టాయిల్స్ అనేది, ఏదైతే కావాల్సిన రిమైనింగ్ వర్క్ ఉందో అదంతా మీ చాయిస్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నాం కదా, దీనికి ఈజీగా 5,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. దీంతోపాటు ఓనర్ పోర్షన్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నారు. అది 2 BHK ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. సో ఈ ప్రాపర్టీ మనకు 100 స్క్వేర్ యార్డ్స్లోనే ఉంది. ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 100 స్క్వేర్ యార్డ్స్లోనే ఉంది. కానీ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 25x36 డైమెన్షన్ వచ్చింది. దీనికి 25x36 డైమెన్షన్ తోటి G+1 ఇండిపెండెంట్ ప్రాపర్టీ తీసుకున్నారు. 100 స్క్వేర్ యార్డ్సే ఉంది, కానీ మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది. ఒక కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా 1 BHK తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారి మనం ఓనర్ పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్కి విజిట్ చేద్దాము. ఓనర్ పోర్షన్కి ఆల్మోస్ట్గా 900 SFT అనేది స్లాబ్ ఏరియా తీసుకొని కార్పెట్ ఏరియా కూడా 900 SFT తీసుకున్నారు. టోటల్గా మనకు 1700 SFT కార్పెట్ ఏరియా వస్తే స్లాబ్ ఏరియా 1800 SFT వచ్చింది. ఈ ప్రాపర్టీ లొకేషన్ మనకు కమలానగర్. మళ్ళొక్కసారి ఈ ప్రాపర్టీ లొకేషన్ మనకు కమలానగర్, శ్రీ సాయి నగర్ కాలనీ అంటారు, బోడుప్పల్ కిందికి వస్తుంది. ఈ ప్రాపర్టీ మండల్ మనకు మేడిపల్లి మండల్ వస్తుంది. ఈ ప్రాపర్టీ మనకు మేడిపల్లి మండల్ కిందికి వస్తుంది. హబ్సిగూడ మనకి ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో 5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. హబ్సిగూడ రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. వైజయంతి థియేటర్ నాచారం, ఇది చాలా ఫేమస్, 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,10,00,000 మాత్రమే. ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,10,00,000 మాత్రమే. వెరీ స్లైట్ నెగోషియబుల్, మంచి లొకాలిటీలో ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇలాంటి ప్రాపర్టీస్ అన్నింటివి మాటికి రావు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తీసుకొస్తుంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో ప్రాపర్టీస్ మీరు నా ఛానల్లో చూడబోతున్నారు. థ్యాంక్ యూ.